ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు కదా. ప్రభు అయిన యేసు ఈ లోకంలో అవతరించినది జ్ఞాపకము చేసుకునే ఒక రోజు. ప్రపంచమంతటా అన్ని దేశాలలోనూ అన్ని జాతి ప్రజలు, అన్ని భాష ప్రజలు ఆనందముతో ఆచరించు పండుగ క్రిస్మస్ పండుగ. అది దేనిని సూచించుచున్నది? కనబడని దేవుడు, మనుషులు చూడలేని దైవము మనిషిగా అవతరించిన ఒక దినమును జ్ఞాపకము చేసుకుని ఒక రోజు. ఆయన ప్రపంచమునకు మధ్య ప్రదేశమైనటువంటి ఈ బెత్లెహేము అన్న ఒక కుగ్రామంలో యేసు అవతరించెను. ఈ ఊరు బెత్లెహేము. మనమిప్పుడు ఉన్నది ఈ బెత్లెహేములోనే యేసుక్రీస్తు అవతరించెను. దావీదు యొక్క ఊరు, దావీదు పుట్టి పెరిగినది ఈ ఊరిలోనే. యేసుక్రీస్తు ఈ ఊరిలోనే అవతరించెను. కనుకనే బెత్లెహేములో పుట్టిన వారిని స్తుతించి పాడు మనసా అని ఊర్ని యేసుని స్తుతించి పాడే పాటను మనము వినుచున్నాము. అవును కదా. ఈ దినము దేవుడు మీకు ఏ సందేశమును ఉంచినారో తెలుసా? లూకా 2వ అధ్యాయము 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు మీ కొరకు యేసు అవతరించెను, మీ కొరకు యేసు పుట్టెను. ఇదే సువార్త. ఈ ప్రాంతమున్నది కదా, నేనున్నాను. ఈ ప్రాంతములో ఒక ఆలయము చూస్తున్నారు. ఇది వచ్చి కాపర్లు వచ్చి మందను మేపిన ఒక పంట పొలము. వేదములో చెప్పబడినట్లు యేసు అవతరించిన వెంటనే ఆ రాత్రి వేళలో పంట పొలాలలో తమ గొర్రెల మందను మేపుచున్న కాపర్లకు మొదట సందేశం చెప్పబడినది. దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైనాడు. గొప్ప వెలుగు ప్రకాశించింది. వారు భయపడి దిగ్భ్రాంతితో చూచినప్పుడు ఒక సందేశము చెప్పాను, భయపడకుడి, ప్రజలందరికీ మిక్కిలి సంతోషము కలుగజేయు శుభవార్తను నేను పరలోకం నుండి తీసుకుని వచ్చాను. ప్రజలందరికీ సంతోషము కలుగజేసే శుభవర్తమానము. చూశారా? ఆ మాట ప్రకారము ఈ దినం క్రిస్మస్ పండుగ అమెరికాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో, ఆఫ్రికా దేశంలో, ఆసియా దేశాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, భూమి అంతటా ఉన్న అన్ని దేశాల్లోనూ ఉన్న ప్రజలు సంతోషంగా ఆనందంతో శుభములు తెలియజేయచ్చు ఆచరించు ఒక దినముగా ఇది ఉన్నది. దాన్నే దేవుని దూత చెప్పాడు. ప్రజలందరికీ సంతోషాన్ని కలుగజేసే శుభవార్త. ఏమిటా సువర్తమానము? మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఇప్పుడు మీకు నేను చెబుతున్నాను, నాకు ప్రియమైన వారలారా, భయపడకండి. భయపడే పరిస్థితిలో ఉండవచ్చు, భయపడకండి. ఎందుకంటే మీ కొరకే దేవుడు మనిషిగా అవతరించి యేసుగా ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకొరకు? మిమ్ములను రక్షించుటకు, పాపము నుండి, శాపము నుండి, భయము నుండి, ఒక ఇబ్బంది నుండి, ఉపద్రవము నుండి మనల్ని రక్షించి సంతోషమును ఇచ్చుట కొరకు ఆయన మనుష్యునిగా అవతరించెను. ఈ రక్షణానందమును మనకి ఇచ్చుటకు ఆయన శిలువలో మరణించుటకు తనను సమర్పించుకొనెను. ఆయన పుట్టుకకు ముందుగానే ఆయన ఎలా బాధలను అనుభవించి శిలువలో మరణించునని వేదములో వ్రాయబడినది. ఎంతో ఆశ్చర్యం కదా. కనుక యేసు మరణించుటకే యేసు పుట్టెను. దాదాపు 600 సంవత్సరాలకు ముందు, యేసు పుట్టుటకు 600 సంవత్సరాలకు ముందు. ఎందుకు? యెషయా ప్రవక్త ద్వారా ఈ యేసు ఎలా బాధపడి రక్తము చిందించి మరణించును, ఆయన తిరిగి లేచును అని వ్రాయబడియున్నది. కనుక మరణించి పునరుద్ధానుడగుటకే యేసు అవతరించెను. ఎందుకొరకు ఆయన మరణించాలి? మన కొరకు, మన పాపములను మోసి తీర్చుటకు, శాపమును మోసి తీర్చుటకు, మన దోషములను మార్చుటకు, మనుషుని జీవితం ఆశీర్వదించుటకు, మన పాప శాప రోగములన్నిటినీ సిలువలో మోసి తీర్చుటకు పసిబాలుడిగా అవతరించి ఆయన మనవలే ఒక మనిషిగా ఎదిగి పరిశుద్ధ జీవితము జీవించి సిలువలో తన పరిశుద్ధమైన రక్తమును చిందించెను. ఎంతో సంతోషమైన వార్త కదా. కనుక మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక దిగులు చెందకండి, భయపడకండి. యేసయ్యా, నా కొరకు మీరు మనిషిగా వచ్చితిరి నన్ను రక్షించుటకు. అయితే ఆ రక్షణ నాకు అనుగ్రహించుడి, ఇందులో నుండి విడుదల ఇవ్వండి, నాకొక అద్భుతము చేయుడని అడగండి. ఈ దినం మీకు దుఃఖము, దిగులు తీరి ఆనందించున్నట్లు ఒక అద్భుతమును యేసు చేయును. మనం ప్రార్థించదమా? ఒక నిమిషం హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, ఈ లోకంలో మీరు అవతరించినా మీరు నా హృదయంలో మీరు అవతరించాలి. నా హృదయంలోనికి రండి, నాలోనికి మీరు రండి అని చెబుతారా? తండ్రి,
ప్రియులైన ఈ కుమారుని కొరకు కుమార్తె కొరకు ప్రార్థించుచున్నానయ్యా. వీరి దుఃఖమును మార్చి సంతోషపరచుటకు మీరు మనిషిగా ఈ లోకమునకు వచ్చారు. సిలువలో రక్తము చిందించి మరణించి పునరుద్ధానులైతిరి. ఇప్పుడేదో ఒక దిగులు, ఏదో ఒక భారము, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక కార్యంలో రక్షణ కావాలి అని ఉన్నారయ్యా. ఈ దినం వీరిని తాకండి. ఈ దినము ఆ రక్షణ సంతోషమును ఇవ్వండి. ఈ దినము విడుదలను ఇవ్వండి. ఈ నిమిషమే వారి జీవితంలోనూ హృదయంలోనూ ఒక మార్పు కలుగునుగాక. యేసు నామములో హల్లెలూయా. సంతోషముతో నింపి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.